ఉగాది పర్వదినాన రాష్ట్ర ప్రభుత్వం తెలుగు జాతి తెలుగు నాడి ఉట్టిపడేలాగా ఒక్కసారిగా మనమందరము కలవడం ఇది చాలా ఆనందదాయకం. మొట్టమొదటి జిల్లా కార్యక్రమం మనమందరము కలిసి ఇక్కడ జరుపుకోవడం ఒక సంబరాలుగా అంబరాలుగా ఇచ్చేటట్టుగా ఉన్నది. ఇది మా డిఆర్ఓ జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ గారికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఉగాది అనేది తెలుగు జాతికే అది అంకితం. ఎలా అంటే ఉగాది పండుగ మనం ఎంత పూర్తిగా తెలుగువాడు ఎలా ఉండాలా, ఏ విధంగా బట్టలు ధరణ చేయాలా, బట్టలు వేసుకోవాలా, ఏ విధంగా ఉండాలా, పూర్తి స్థాయిగా ఉగాది పండుగ రోజు తెలుగు నాడికి తెలుగు జాతికి తెలుగు మనిషికి అది పూర్తి స్థాయిగా ఆ మనిషి ఆ వేషధారణే మీకు తెలుగువాడి నాడిలాగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా 2012లో మనం చిత్తూరు జిల్లా 100 సంవత్సరాల కార్యక్రమం చేశాము. ఆ రోజు కూడా దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టాము, తిరుపతిలో చేశాము. ఆ 100 సంవత్సరాల కార్యక్రమం ఎంత ఆడంబరంగా ఉండిందంటే దానికి చెప్పడానికి పదాలు లేవు. అదేవిధంగా ఈరోజు మన పెద్దలు రాష్ట్ర కాదు భారతదేశానికి ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి గారు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి ఉగాది పురస్కారాలు ఉగాది వేడుకలు జరుపుకోవడం అవసరం ఉంది. ఉగాది తెలుగు జాతికి ఇది చాలా ముఖ్యమైన పండుగ. ఈ పండుగ మన అందరికీ ఇక్కడి నుంచి మన కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి మన రాష్ట్ర భవిష్యత్తు ఒక పంచాంగం రాస్తారు. ఆ పంచాంగం మన తప్పకుండా మన తెలుగు జాతికి మన తెలుగు రాష్ట్రానికి పూర్తి స్థాయిగా ముందుకు నడిచేటట్టుగా ఉంటుంది. ఇదే కాకుండా మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా మనం ఉగాది జరుపుకునేవాళ్ళం, ఉగాది వేడుకలు జరుపుకునేవాళ్ళం. శిల్పారామంలో హైదరాబాద్ శిల్పారామంలో జరుపుకునేవాళ్ళం. ఆ విధంగా ఈరోజు ఉగాది పండుగ సందర్భమున విచ్చేసిన మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.